నేను మీ జర్నలిస్ట్ నవత, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా, చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. आपको आईफोन खरीद सकते हैं, लेकिन आपको रहने के लिए अच्छी जगह नहीं रह सकते. आप ऐसे झुग्गियों में क्यों रहते हैं? अब जिसका मन है वो वहीं रहेगा. कि आप लोग ऐसी जगह रहते ही क्यों हैं? ऐसे नालों के किनारे, ऐसे जंगलों के बीच में रेंट पे भी तो रह सकते हैं. क्यों रहना पड़ता है? जो हमें झुग्गी लगाने की जगह है तुम रेंट पे क्यों रहे? आईफोन खरीदने के पैसे हैं तो क्या रेंट देने के पैसे? रेंट का कोई मतलब ही नहीं होता है. जब झुग्गी हमारी है तो रेंट क्यों देंगे? आईफोन लेके हाथ में. విన్నారు కదా, ఒక మురికివాడలో నివసిస్తున్న ముస్లిం యువకునితో ఒక మహిళా విలేకరి సంభాషణ ఇది. రిపోర్టర్ ఏమడిగిందంటే, చేతిలో ఉన్న ఫోన్ ఐఫోనా? అవును అన్నాడు. ఇది మీదేనా అంటే అవును అని చెప్పాడు. మరి ఇంత ఖరీదైన ఐఫోన్ కొన్నారు, కానీ మీరు ఉండడం కోసం కాస్త మంచి స్థలంలో నివసించలేకపోతున్నారా? ఇలాంటి మురికివాడల్లో ఎందుకు నివసిస్తున్నారంటే, ఎవరికి ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళు ఉండొచ్చు అని చెప్పాడు. మీ వంటి వారు ఎందుకు ఇటువంటి స్థలాల్లో ఉంటున్నారు? మురికి కాలువ గట్ల మీద, అడవుల మధ్య మంచి చోట అద్దెకు కూడా ఉండొచ్చు కదా అంటే, ఇక్కడ ఎందుకు ఉండాల్సి వస్తుంది అని ప్రశ్నిస్తే, మాకు గుడిసె వేసుకోవడానికి స్థలం ఉన్నప్పుడు మేము అద్దె కడుతూ ఎందుకు ఉండాలి? వాళ్ళ అబ్బసొత్తు గుడిసెలు వేసుకునే స్థలం ఏడబడితే ఆడ ఆక్రమించుకుంటూ. మరి ఐఫోన్ కొనడానికి డబ్బులు ఉన్నప్పుడు అద్దె కట్టడానికి డబ్బులు లేవా అని అడిగితే, గుడిసె మాదైనప్పుడు అద్దెతో పనేముంది, ఇక అద్దె ఎందుకు? మరి అక్రమ మురికివాడల్లో నివసించే మనస్తత్వం ఇది. నేను ఏసీలు ఉన్న గుడిసెలను కూడా చూశాను. మీరు కష్టపడి పనిచేసి పన్నులు కట్టి ఒక 2 BHK ఫ్లాట్ కొనుక్కుంటే, వీళ్ళు మాత్రం తమకు నచ్చిన చోట గుడిసె కట్టుకుంటున్నారు. చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ మధ్య ముంబైలోను కలకత్తాలోను రైల్వే స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మించుకున్న ఇండ్లు తొలగించి రైల్వే తమ స్థలాలను స్వాధీనం చేసుకుంది. ఇలా అన్యాయంగా ఇల్లు తొలగించారని బాధితులు గొడవ చేశారు. ఆ సమయంలో కొందరు విలేకరులు బాధితులతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ టైంలోది చెప్పండి, మురికివాడల్లో ఏమీ ఆదాయం లేకుండా గుడిసెలు వేసుకున్నాం అనే వాడి దగ్గర ఐఫోన్ ఎలా వస్తుంది? నా దగ్గర కూడా ఐఫోన్ లేదు. అంటే ఐఫోన్ కొనుక్కోవడానికి ఉంది కానీ, అంటే ఆక్రమించి బతికేయచ్చు, మమ్మల్ని అడిగేవాడు ఎవడు అనుకుంటూ ఆక్రమిస్తున్నారే తప్ప, వీళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేక కాదు, వీళ్ళు నిజంగా పేదవాళ్ళే కాదు, ఆక్రమించుకోవడం అలవాటైన వాళ్ళు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328 500 576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.